కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 30 వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రుంటాల సువాసిని స్పష్టమైన మెజారిటీతో ఘన విజయం సాధించారు. టీఆర్ఎస్-బీజేపీ పార్టీల అభ్యర్థులను వెనక్కునెట్టి ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్న ఆమె ఈ ఫలితం ప్రజల ఆశీర్వాదం మరియు వార్డు ప్రజల ఏకాభిప్రాయానికి నిదర్శనమని తెలిపారు. విజయం అనంతరం రుంటాల సువాసిని మాట్లాడుతూ తన గెలుపుకు సహకరించిన వార్డు సభ్యులు, కార్యకర్తలు, మద్దతుదారులందరికీ హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతానని, ముఖ్యంగా మౌలిక వసతులు, పారిశుధ్యం, తాగునీరు, రోడ్లు వంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తానని భరోసా ఇచ్చారు. వార్డు అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. అండి కాంగ్రెస్ పార్టీ తరఫున హుజూరాబాద్ 30వ వార్డులో నేను కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశాను. ముందుగా అధిష్టానానికి నా యొక్క కృతజ్ఞతలండి. నేను తొలిసారిగా రాజకీయంలో అడుగు పెట్టాను. ప్రణవన్న కూడా నన్ను నమ్మి బీఫామ్ ఇచ్చాడు. దానికోసం నేను 100% నా ఎఫర్ట్స్ పెట్టి నేను కృషి చేశాను. 30వ వార్డు ప్రజలందరికీ కూడా, ఓటర్లందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు పేరు పేరున తెలియజేస్తున్నాను. నేను మన వార్డు అభివృద్ధి కోసము నా నియమబద్ధతతో నా శక్తి కొలది నేను పనిచేస్తానని మీ అందరికీ కూడా నేను మాటిస్తున్నాను. నాకైతే సంతోషంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం ఇంకా మరింత సంతోషాన్ని ఇచ్చింది. నేను మన వార్డు అభివృద్ధి కోసము, మన పట్టణ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని, మీ అందరికీ అందుబాటులో ఉంటానని ప్రజలందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఫార్మసీ చేశానండి. అసోసియేట్ ప్రొఫెసర్ గా నేను వర్క్ చేస్తున్నాను. నాకు రాజకీయంలోకి అంటే తొలిసారిగా నాకు అవకాశం ఇచ్చినందుకు అధికార పార్టీకి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. నాకు చాలా ఉన్నది. వాళ్ళందరూ కూడా నన్ను ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాకుండా వాళ్ళ ఇంటి బిడ్డగా నన్ను స్వీకరించారు. అంతే సాధారణంగా వారు నన్ను ఆహ్వానించి నాకు ఈ అవకాశం కల్పించినందుకు 30వ వార్డు ప్రజలందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.